గత ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. నాటి ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఆర్సీల సమావేశం అనేది మొట్టమొదటిగా చిత్తూరు జిల్లా సమావేశం ఈవేళ జరిగింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈవేళ జరిగినటువంటి సమావేశము అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా జరిగినటువంటి నేపథ్యంలో అయితే ప్రజాప్రతినిధుల యొక్క ప్రోటోకాల్ వ్యవహారం పైన కొంత అసంతృప్తితో ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గత వైసీపీ పాలనలో సినిమాలు తీసినటువంటి నేపథ్యంలో కొంతమంది పైన ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి నిధులు కూడా మళ్లించినటువంటి నేపథ్యంలో మరి ఆ అంశం పైన ఈవేళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ఈరోజు డిజిటల్ కార్పొరేషన్ గురించి కూడా కొంత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా సినిమాలు తీసినటువంటి వ్యక్తులకు నిధులు మళ్లించినటువంటి నేపథ్యంలో మీరు రెస్పాండ్ ఏ విధంగా ఉంది? తప్పు ఎవరు చేసినా తప్పే అండి. ఉత్త నిధులే కాదు, ఆర్సిడీల్స్లో సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాధనాన్ని ఎవరు తప్పుదారి పట్టించినా తప్పే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాగా శనిగావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరగలేదు. 6 నెలల నుంచి ఎవరైతే చట్టాన్ని అతిక్రమించారో, గత 5 సంవత్సరాల్లో చట్టాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల యొక్క రక్తం తాగినారో వాళ్ళందరికీ 1 by 1గా ఈరోజు శిక్షలు పడతా ఉన్నాయి. దానిలో భాగం ఇది. అలాగే ఇంకా ప్రోటోకాల్ విషయానికి వస్తే మా సభ్యులు ఏదైతే అడిగారో అది కరెక్టే. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఒక రైట్ అనేది ఉంటుందండి. మేమంతా ప్రజల దగ్గర ఎన్నుకోబడిన వాళ్ళం. మాకు లక్షలాది మంది ఓట్లు వేస్తేనే ఈరోజు మేము కుర్చీలో కూర్చున్నాము. కాబట్టి అధికారులు కూడా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ పద్ధతిలో ఉంటే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వం లాగా మెడ మీద కత్తి పెట్టి పని చేయించుకునే విధానంలో మేము లేము. మాకు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న బ్యూరోక్రసీ మీద